మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి గురువు కంబస్ట్ అయినా మళ్ళీ వచ్చే వారం నుంచి బాగానే ఉంటుంది. కాబట్టి శుభ ఫలితాలు గోచరిస్తోంది. అవకాశాలు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. ఉద్యోగం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీనరాశికి ఏలినాటి నడుస్తున్న గోచారీత్యా సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతోటి శని బలంగా ఉన్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలని చేజార్చకుండా మీ తెలివితేటలతోటి ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారం చక్కగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే దిశగా గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబంలోని సుఖ సంతోషాలు చక్కగా ఉంది. అయితే చతుర్థాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లలకి బండి ఇవ్వకుండా ఉండడం చెప్పదగినది. ఇది కొంతకాలం వరకే. అదేవిధంగా వాళ్ళ చదువుల పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకోవాలి. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారనేది ప్రతి ఒక్క విషయం మీరు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా వృత్తిపరంగా అన్నీ బాగానే ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అవకాశం అని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం ముఖ్యం. ఏలినాటి శని నడుస్తుంది. కాస్త అశ్రద్ధ, బద్ధకం అనేది ఏర్పడుతుంది. అది సహజం ఏలినాటి శని నడుస్తున్నప్పుడు. అయితే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని నిత్యం పఠించాలి. మీరు పర్వాలేదు, మనకెందుకు పఠించడం పోతే మనకెందుకు, మన ఇలాగే ఉంటే సరిపోద్ది అనే ధోరణి కూడా ఉంటుంది. ఏదైనా సరే దైవానుగ్రహం అనేది మనకు ఉండాలి. దైవానుగ్రహం ఎంత ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల కోసం ప్రయత్నం చేయాలన్నా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఉందని చెప్పచ్చు. ఇక 2-3 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకా ఉద్యోగం రాదు అనుకున్న వారు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. వచ్చిన అవకాశాలు మీరు చక్కగా సద్వినియోగపరుచుకుంటారు కూడా. మన కష్టం దిగిన ప్రతిఫలం ఇన్నాళ్ళకి లభించింది అనే ఒక భావన ఏర్పడుతుంది. ఏలినాటి శని కూడా శని భగవానుడు మంచిగా చేస్తాడు. ఆయన ఏది ఇచ్చినా ఫలితం స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా ఉండాలి. వ్యయంలో రాహు ఉన్నారు. ఖర్చు పెట్టేటప్పుడు మనకి జాగ్రత్త వహించండి. వ్యయ రాహు అనేది మనకి ఖర్చు విషయంలో ఎడాపెడా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత చూసుకుందామని. కానీ ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచన మీకు ఉండాలి. మనకేంటంటే మనకు రేపు పొద్దున్న డబ్బులు వస్తాయిలే, ముందు ఖర్చు పెట్టడంలే అనే భావన మీకు ఏర్పడుతుంది. అటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం, బయట ఖర్చు పెడుతున్నాం. ముఖ్యంగా బయట ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండండి. కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది దగ్గరగా ఉంటారు. ఇది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే జాతక బట్టే, వాళ్ళ గ్రహాలు బట్టి అనుకూలంగా ఉంటాయి. ఏది బాగుంది, ఏది లేదండి. భగవంతుడు మన మీద ఎందుకు ఇంత కన్ను చూపించడం లేదు, భగవంతుడి మీద నమ్మకం పోయింది అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఇది కర్మానుసారైన మన పుణ్యఫలమో లేదా పూర్వజన్మ ఫలితం కావచ్చు, అది ఈ జన్మలో జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి దైవాన్ని నిందించకుండా దైవారాధన ఎంత చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది. అందుకే ఈ చాతుర్మాసంలో విష్ణునామ స్మరణ చేయడం, ప్రతిరోజు విష్ణువుకి అష్టోత్తరంతో పూజ చేయడం, కుబేర కుంకుమ కానీ, మొగల పువ్వు కుంకుమ కానీ, ఆరవల కుంకుమతో కానీ అష్టోత్తరం చేయండి. అలాగే ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతోటి అభిషేకం కానీ, నువ్వుల నూనెతోటి దీపారాధన కానీ, అలాగే ప్రతిరోజు పరమేశ్వరుడికి నువ్వుండ అంటే కాస్త బెల్లము, నల్ల నువ్వులు కలిపి చిన్నగా ఉండలు చేసి నివేదన చేయండి. ఆ నివేదన చేసిన ఉండ కింద మన చెట్లలో చీమలకి వేయండి. దానివల్ల చాలా వరకు ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ ఏదైతే ఉందో తగ్గుతుంది. ఇది చిన్న చిట్కానే, కానీ ఫలితం మనకి చాలా బాగుంటుంది. కొంతమంది అభిషేకాలు, హోమాలు చేయలేని వాళ్ళు ఈ చిన్న చిట్కా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు ఘనంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాల కోసం చేసేవారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి సంబంధాలు కుదిరే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.